కేవలం 5 రోజుల్లో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక్కడ 2 సార్లు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఏలూరు సాంబశివరావు గారు మూడోసారి కూడా పోటీలో ఉండి ప్రత్యర్థులకు సవాలు విసిరారు. ఈ 2 నెలల పాటు ఆయన ప్రజలతో ఉన్నారు. ఆయన అడిగి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ముఖాముఖిగా మాట్లాడదాం. సార్, దాదాపు గారు 2 నెలలు, అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మీరు ప్రతి గ్రామాన్ని 2 నెలలు కాదండి, 12 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నాం. నిత్యం ప్రజలతో ఉండటం, ఎలక్షన్లప్పుడు సపరేట్గా పనిచేసే అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికలప్పుడు చేయాల్సిన బ్యాలెట్ పేపర్ గురించి వివరించడం, ఎన్నికల ప్రాసెస్ గురించి వివరించడం తప్పితే నిత్యం ప్రజల్లో ఉంటాం కాబట్టి సపరేట్గా దీనికి సంబంధించిన ప్రచారం అక్కర్లేదు. ఈరోజు స్పష్టంగా ఉంది, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు. అందుకే పెద్ద ఎత్తున వారి మద్దతు వివిధ రకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలుగా వారికి ఏమాత్రం ప్రయోజనం జరగలేదు. వారి గ్రామాల్లో చెప్పుకోదగ్గ పని ఒక్కటే జరగలేదు. వారి జీవితాలు ఎలాంటిమైన మార్పు లేదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వంతో ఏం పని వాళ్ళకి? కాబట్టి అందుకే ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారు. కాబట్టి స్పందన కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కనిగిరి, టంగుటూరు ఈ 2 ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా తెలుగుదేశం మేనిఫెస్టో మీద విమర్శలు చేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన మీద అవగాహన లేదు. కేవలం డబ్బులు ఎలా సంపాదించాలని మీద ఉన్న శ్రద్ధ, ధ్యాస ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాని మీద లేదు. అందుకే ఆయన మేనిఫెస్టో వాడు నమ్మట్లేదు. తెలుగుదేశం మేనిఫెస్టో, తెలుగుదేశానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు జనసేన కలిసింది, బీజేపీ ఆశీస్సులు అందిస్తూ ఉంది. ఈ 3 పార్టీలు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినాయి. ఈ మేనిఫెస్టో మీద ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. ఈ స్పందనకి ఆయనకి ఇబ్బంది అవుతా ఉంది. అందుకే రకరకాలుగా అవాకులు చవాకులు మేనిఫెస్టో మీద పేలుతా ఉన్నారు. గతంలో మేనిఫెస్టోని తూచా తప్పకుండా పాటించిన పార్టీ తెలుగుదేశం. మేనిఫెస్టోని ఏమీ అమలు చేయకుండానే అన్ని అమలు చేస్తున్నాం 99% అని చెప్పి ప్రచారం చేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు ఎన్ని సీట్లు వచ్చాయి? ఉమ్మడి ప్రకాశంలో 12కి 12 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. సార్, మిమ్మల్ని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చూసి మనం క్యాబినెట్ లో మళ్ళీ అవకాశం ఉంది. అంటే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచి మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. పర్చూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి బలపరిచినటువంటి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏలూరు సాంబశివరావు గారితో ర్యాపిడ్ న్యూస్ ముఖాముఖి. ఆయన విజయం సాధించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ బసవరాజు, విక్కీ మనోహర్తో రత్నం, ర్యాపిడ్ న్యూస్, పర్చూరు.
ఆధునిక బస్సులు తెలుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై 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 నిన్నా పేదవడంగా ముందడుగై ఓరమి సమ్మని పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకు